తెలుగుకి స్వాగతం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే పాఠశాలను ఓపెన్ బార్గా మార్చిన సంఘటన మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలంలోని చర్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. దుగినపల్లి గ్రామం నుండి డిప్యూటేషన్ పై చర్లపల్లి పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు మధ్యాహ్న సమయంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తితో కలిసి పాఠశాలలోనే మందు తాగుతూ కనిపించాడు. ఏ టీచరు? టీచర్ ఎవరు? మీరెవరు? మీరు ఈ స్కూల్లో టీచరేనా? ఎక్కడ టీచరు? దుగ్నేపల్లి. మీకు దుగ్నేపల్లి ఎవరున్నారు మరి అక్కడ? స్కూల్ బంద్ అయిందా? ఆయన ఎవరు? ఆయన ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు మీరు? అదేంటిది మరి? అది వాళ్ళు ఎవరో వస్తే మీరు స్కూల్లో ఎందుకు మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి? ఇవన్నీ ఏమో ఏమో ఉన్నాయి, ఎవరికి తెలుసు మనకి. అక్కడ కూర్చొని మీరు తాగుతారని అక్కడికి వీడియో తీసిన మీరు రాలే. మీ సార్ తాగుతలేడా? ఇక్కడ తాగుతలేడా? వెనక కూర్చొని చెప్పండి అమ్మా. మీ సార్ తాగంగా మీరు చూసిరా? తాగిండా? తాగలే? తాగిండా? మీరు చూడలే బాబు? ఎవరు? ఫోన్ కడియా ఫస్ట్. ఏం చేసినావాడే? ఏం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఈయన తెలుసా? సార్ తెలుసా నీకు? తెలుసా? మీరిద్దరు కూర్చొని తాగుతలేరా? రెండు గ్లాసులు ఒక్కళ్ళు తాగుతారు. రెండు గ్లాసులు ఎందుకు ఇక్కడ మరి నీకు? రెండు గ్లాస్ నేను చూసిన ఆడికెళ్ళి. ఎందుకు తప్పైంది? నువ్వు ఏం చేస్తాను ఇక్కడ? నేను ఎందుకు పంపించారు ఇక్కడికి? లీవ్ పెడితే నువ్వు వచ్చి ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నువ్వు స్కూల్లో ఏం చేయాలి? స్కూల్లో ఏం చేయాలి? నీ బాధ్యత ఏంటి? స్కూల్లో మందులు పెట్టుకుందా అనయ్య? నువ్వు మందుదా? పిల్లాడు ఎవడు? ఎందుకు వస్తాడు పిల్లాడు? పిల్లాడు చదువుకోనికి వచ్చిండా? ఆయన వేషం ఎట్లున్నది? స్కూల్ అయితే ఏంటిది? ఏం చేస్తారు ఇక్కడ? తమాషాలు వేస్తురా స్కూళ్ళల్లో? ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి? పిల్లలకు చదువు పెట్టని గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తలేరు పిల్లలు? ఎందుకు కాకపోతే? స్కూల్లో ఏం చేస్తాను? నువ్వు ఎక్కడ తాగాలి? స్కూల్లోనా తాగేది? సార్ ఎందుకు రమ్మన్నాడు నిన్ను? మందు పట్టుకొని రా ఇద్దరం తాగుదామని రమ్మన్నాడా? నీ జాబ్ పోతుందా ఇప్పుడు ఇది చేస్తే? జాబ్ పోతుందా? ఎందుకు మరి తాగుడు ఎందుకు? స్కూల్లో పిల్లలకు చదువు చెప్పి వాళ్ళు వచ్చానో వాళ్ళు ఆడుకుంటారు. బై మిస్టేక్ ఎందుకు అవుతుంది? తెలియదా నీకు? ఏజ్ ఎంత ఉంటుంది నీది? ఏజ్ ఎంత ఉంటుంది? ఏ ప్రొఫెషన్లో ఉన్నావు నువ్వు? ప్రొఫెషన్ ఏంటిది నీది? హెచ్జిటి టీచరు. ఏం చేస్తారు? ఒక్కొక్కరు జాబులు లేక డిఎస్సి వాడే ఎప్పుడు పడతామని వెళ్ళి చేస్తారా? మీకు వచ్చినాక మీరు ఏం చేయాలి? స్కూళ్ళల్లో మీరు వచ్చినాక స్కూళ్ళల్లో ఏం చేయాలి? పిల్లలు చదువు అలా భవిష్యత్తు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకు? కంప్లైంట్ చేస్తాను నేను. మీ ఎంఈఓకు డిఓ కంప్లైంట్ చేస్తాను నేను. నేను ఇండియన్ ఛానల్ రిపోర్టర్ని. నేను రిపోర్ట్ చేస్తాను సార్. మీ ఎంఈఓకు డిఓకు రిపోర్ట్ చేస్తాను. ఎందుకు అయిపోతుంది? ఎట్లా అయిపోతుంది? ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇలా చదువుతారట పాపం. వాళ్ళకి అక్కడ వాళ్ళు రోడ్డు మీద కష్టపడుకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎందుకు పంపిస్తారు పిల్లలు ఇళ్ళకు? ఎందుకు పంపిస్తారు పిల్లల ఇళ్ళకు? పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే పంపించేది. మీరు రాకుండా కూర్చొని పిల్లాడు ఫోన్ చేస్తే ఏం చేయాలి నువ్వు? స్కూల్ ఏ టైం వరకు నీకు? స్కూలు 4 o'clock అయిపోయినాక కలుద్దామని చెప్పాలి. అవునా? 7 వరకు వచ్చినా 7 వరకు వచ్చినా 4 o'clock అయిపోయినాక కలవాలి నువ్వు. ఇప్పుడు కాదు కదా నువ్వు కలవాల్సింది. నువ్వు స్కూల్ టైంలో ఏం చేస్తాను? నీ స్కూల్ టైంలో నువ్వు లీవ్ పెట్టుకో. పిల్లాడు కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకో. పిల్లాడిని కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని తాగురి తందనాలు ఏమని చేయరు. పోరాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు? ఇక్కడికి వచ్చి అంటే పోరాళ్ళు ఎందుకు ఏం చేస్తారు? ఇక్కడ పోరాళ్ళు ఏం చేయాలి? ఎవరి బ్యాడ్ లక్? బై మిస్టేక్ ఎందుకు అవుతుంది? నువ్వు ఏంటి? నీ ప్రొఫెషన్ ఏంటిది? నువ్వేంటిది? బై మిస్టేక్ ఎందుకు అవుతుంది? తెలియకుండా చేసిన తప్ప తెలిసి చేసే తప్ప? నువ్వు తాగలేవా ఇప్పుడు?
నువ్వు తాలే ఆ పొయ్యిలాడ ఆయన ఒక్కడే తాగుతాను, నువ్వు తాలే అన్నావు కదా ఇప్పటిదాకా. స్కూల్లో కూర్చొని తాగుతారా మీరు? సారీ ఆ? అనుకోకుండా వస్తే నువ్వేం చేయాలి? 4 గంటల తర్వాత లీవ్ పెట్టుకోమను మరి. అదే స్కూల్లో ఎందుకు తాగుడు మీరు? హాలిడే ఉన్నా స్కూల్లో తాగు, మన హాలిడే ఉన్నారు స్కూల్లో తాగుడాక. నువ్వు కూడా తాగుతున్నాడు. కంప్లీట్ చేద్దాం నేను డిఓ కంప్లైంట్ చేస్తా, అద్దన్న సారీ ఎంఈఓకి డిఓ కంప్లైంట్ చేస్తా. సారీ అన్న అన్నప్పుడు కొంచెం అర్థం చేసుకోండి ప్రశాంత్. బెల్లంపల్లి డిఓ ఎంఈఓ ఇప్పుడు సారీ సారీ అని చెప్తున్నా కదా, అర్థం చేసుకోండి. కానీ ఎంఈఓ ఆఫీస్ పంప, సారీ అని చెప్పినప్పుడు పిల్లలని తీసుకొని వస్తాడికి. సారీ అని చెప్పినప్పుడు ఎందుకన్నా? మీకు రోజు క్లాసులు అవుతున్నాయా? ఎవరు మీకు ఈయన టీచరు? ఈయన వచ్చి ఏం చేస్తాండి? ఇవాళ ఎందుకు వచ్చిండి ఈయన? లీవ్ పెడితే ఈయన వచ్చిండా? ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చిండి ఈయన? ఏ టైంకి వచ్చిండు ఆయన? 10:30కి వచ్చిండా? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 9:15కి వచ్చారు. అప్పటిదాకా మీతో ఎవరు ఉన్నారు? ఊడ్చాం. ఏది మీ మమ్మీ? ఏది వంట చేసిందా? ఈయన 10:30కి చేంజ్ చేసిండు. మీకు ఏమన్నా చెప్పిండు అయ్యాలా? చదువు చెప్పిండు ఏమన్నా? లేదు. ఏం చేసిండు వచ్చి? మంచిగా చెప్పుర్రి, భయపడ అవసరం లేదు. ఆయన ఏం చేయడు మిమ్మల్ని. మేమేమంటారు చెప్పండి. ఏం చేసిండు ఇవాళ వచ్చి? 10:30కి చేంజ్ చేసిండు. ఆనే కూర్చున్నాడు వచ్చిన కాడ నుంచి. 9:30కి వచ్చినామన్న. ఏ టైంకి వచ్చిండు మీ సారు? చెప్పమ్మా. ఏం కాదు, ఏం కాదు, నేను ఉంటా, ఇన్నే ఉంటా. చెప్పు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీరు వచ్చినాక ఎంతసేపటికి వచ్చిండు? గంట సేపటికి వచ్చిండా? వచ్చినాక కాల్ చేసిండు. వచ్చినాక మీకు ఏం చెప్పిండు? ఇలా చదువు చెప్పిండు ఏమన్నా? ఏం చేసిండు వచ్చి? అన్నం తిని ఆడుకోమన్నాడు. అప్పటి నుంచి ఏడ కూర్చున్నాడు మీ సారు? ఆనే కూర్చున్నాడా? వచ్చిన కాడ నుంచి ఆనే కూర్చున్నాడా?